ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఎన్నో అవకాశాలు కల్పించారని ఆయన గుర్తు చేశారు. మహిళలు తమ కాళ్లపై నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని ఆయన అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మోరంపూడి జంక్షన్ శుభమస్తు ఫంక్షన్ హాల్లో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోరంట్లతో పాటు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ తదితరులు మాట్లాడారు. మహిళలు రాజకీయాల్లో కూడా ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. రూరల్ కడియం టీడీపీ అధ్యక్షులు మత్స్యటి శివ సత్యప్రసాద్, వెలుగుబంటి రఘురాం, నున్నా కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, సిడిపిఓలు జి గౌరీ, కనకవల్లి, దండమూడి ప్రమీల, పిల్ల తనూజ, మద్దా మణి, పత్తి మంగ, గంగిన జాహ్నవి, బైరతి సరోజినీదేవి, వాసుపల్లి అనంతలక్ష్మి, డ్వాక్రా సంఘాల సిఓలు, ఆర్పీలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈనాడు రామారావు గారు చెప్పారు. లేచింది మహిళా లోకం, దగ్గర పురుష ప్రపంచమని గుండమ్మ సినిమాలో చెప్పారు. ఇందాక వాసు గారు చెప్పారు, చిన్నప్పుడు ఎలా ఉండేదో. ప్రేమిద్దామంటే స్కూల్లో కాలేజీలో అమ్మాయి దొరికేవాడు కాదు. వంటింటికే పరిమితమై కుటుంబ బాధ్యతలు ఎత్తనేసుకొని బిడ్డలను కనడమే ధ్యేయంగా ఆపసపాలు పడ్డ రోజులు పోతా ఉన్నాయి. మహిళల్లో నూతన దృక్పథం వచ్చింది. ఆర్థిక స్వావలంబన వస్తూ ఉంది. మగవారితో సమానంగా కంటే ఎక్కువగా ముందుకు సాగే అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఆడవాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు, కానీ మనం వారికి సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. జనరల్గా అంటుంటారు ప్రతి మగవాడి వెనుక ఒక ఆడ ఉంటుందని. కానీ రానున్న రోజుల్లో మహిళలను ప్రోత్సహిస్తే, వారి వెనక మగవాడు నిలబడితే ఎంత ఎత్తైనా ఎదుగుతారు, ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారని చెప్పేసి ఇవాళ మహిళలు వారు మన సమాజంలో అంటే అన్ని రంగాల్లో రాణిస్తారు. ఉదాహరణ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రభుత్వ పరంగా చూస్తే చిన్న ఒక ఆశా వర్కర్ కానీ, లేకపోతే అంగన్వాడీ వర్కర్ కానీ, అక్కడి నుంచి మొదలుకొని మన జిల్లా కలెక్టర్ గారి వరకు చాలా మంది మహిళలు ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నారు. ఇక రాజకీయంగా చూసినట్లయితే ఇక్కడ మన ప్రస్తుత ఎంపీ గారు ఆడవారు, గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అనేక పదవులు మహిళలు చేపడుతున్నారు. చాలా యాక్టివ్గా కూడా తెలుగుదేశం పార్టీలో, జనసేనలో, బీజేపీలో చాలా యాక్టివ్గా కూడా పాల్గొంటున్నారు. మహిళాభ్యుదయానికి పెద్దపీట వేసింది, మహిళలు ప్రోత్సహించింది అన్నగారు ఎన్టీ రామారావు గారు. మహిళా యూనివర్సిటీ పెట్టడం కానీ ముఖ్యంగా ఆస్తుల్లో సమానానికి మగపిల్లలతో పాటు సమానానికి ఇచ్చింది కూడా కింద ఎన్టీ రామారావు గారు చేశారు. అది ఆ తర్వాతే మొత్తం దేశంతో కూడా చట్టం చేశారు, మన అన్ని రాష్ట్రాల్లో కూడా చట్టం చేశారు. దానికి రాజ్యం ఎన్టీ రామారావు గారు. దానికి మీరు ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా వస్తుందని మర్చిపోకూడదు. అదేవిధంగా మహిళా విశ్వవిద్యాలయం ఎన్నో చేశారండి. అన్ని చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు చట్టసభల్లో అంటే కేవలం మీరు ఇప్పటివరకు పంచాయతీలోని, కార్పొరేషన్లోని, మున్సిపాలిటీలోని మీకు సభ్యత్వం ఉండి కార్పొరేటర్లు గానో లేకపోతే ఎంపీసీలు గానో లేదా సర్పంచ్లు గానో ఇప్పటి నుంచి ఆయన చెప్పాడు, మనం మీరు రెడీ అవ్వండి, ఎమ్మెల్యేలు రావడానికి మీరు ఎంతమంది రెడీగా ఉన్నారు, రెడీ అవ్వండి అని చెప్పేసి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు నాయకత్వం పట్ల పెంచుకోండి, నాయకత్వం పట్ల పెంచుకుంటే దానికి ప్రోత్సాహం పార్టీ ఇస్తుందని చెప్పేసి ఆయన చెప్పారు. చాలా మంది వచ్చిన డబ్బుతో బిజినెస్ చేయడం కానీ, లేదంటే అవసరానికి ఆ రుణాన్ని వాడుకుని పిల్లలు చదివించుకోవడం కానీ, ఇలా మీ కుటుంబ అవసరాలకి కావాల్సిన
డ్వాక్రా ద్వారా మీరందరూ దాన్ని ఉపయోగించుకుంటున్నారు. మీరు ఇవాళ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాలు ఒక రోల్ మోడల్గా నిలిచాయి. సో అలాగే మన ప్రభుత్వంలో 2 లక్షలు ఉన్న లోను 5 లక్షలు పెంచారు. అదేవిధంగా మన రాజమండ్రి పరిసరాల్లో అందరూ కూడా 20,000 పైన డ్వాక్రాలో ఉండి ఆ సమయాన్ని బాగా బలపరుస్తున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు. ఇప్పటికీ ఒక 40 కోట్ల మంది 50 కోట్ల వరకు ఉచిత బస్సుని ఉపయోగించుకుని మీకు డైలీ చేసే పనులు కానీ లేకపోతే పిల్లల స్కూల్కి కానీ మీ వ్యాపారాలకు కానీ ఉచిత బస్సులో మీకు కొంత ఆర్థిక భారం తగ్గింది. ఈవేళ మనం మన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో మరలా ఈ యొక్క మహిళా దినోత్సవం చాలా ఆనంద ఉత్సవాలతో జరుపుకోవడం చాలా అభినందనీయం. ఎందుకంటే మనల్ని మహిళలను గౌరవించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనం చెప్తూ ఉన్నారు. ఇప్పుడే చెప్పారు మన వెంకటరామ్ గారు, అసలు పూర్వంతో పోలితే ఇప్పుడు ఈ మహిళా లోకం చాలా చాలా వరకు అభివృద్ధి చెందింది. ఇక మామూలుగా కానీ ఇంకా మహిళలకు ఇంకా పూర్తిగా స్వాతంత్రం రావాలి. స్వాతంత్రం అంటే ఏం లేదు, మహిళలు ప్రతి విషయంలోనూ మీరే డెసిషన్ తీసుకునే స్థాయికి వెళ్ళాలన్నమాట.